దొంగ చట్టాలు చేసి ఆయన చంపేశారే వాళ్ళు ఈరోజు తెల్లారితే యేసు ప్రభు గోత్రాల గురించి పుట్టుకొని గురించి తప్పుగా మాట్లాడుతున్నారే వీళ్ళు. ఈ కాషాయ వస్త్రాలు తీసుకుని చమత్కారపు మాటలు మాట్లాడుతూ యేసు ప్రభుని ఎటకారం చేస్తున్నారే, నీకు బహు పరాక్. ఆ రోజు మీకు బహు భయంకరమైన దినం. సెకండ్ కమింగ్లో తగలడిపోతారు. టీవీలో న్యూస్లో కూర్చొని రోడ్ల మీద తిరిగి మొబైల్స్లో వీడియో తీసుకుని ఎటకారం చేసినట్టు కాదు. భూపతుల అధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నమ్మకమైన సాక్షి, తన వేవేల పరిశుద్ధ పరివారంతో మేఘారుడే వస్తున్న రోజు మీకు టెర్రర్. వణికిపోతావు ఆ రోజు. నీకెవడు యేసు ప్రభు ఆ రోజు దేవుడని చెప్పాల్సిన అవసరం లేదు. నీ నేత్రాలకి స్పష్టంగా అర్థమైపోద్ది, అరే ఈయన దేవుడు రా, మనం తక్కువ అనుకున్నాం, నజరేతులో పుట్టినోడు అనుకున్నాం, చనిపోతే ఏమీ చేయలేడు అనుకున్నాం. కానీ మేఘాలేంటి, నక్షత్రాలు ఏంటి, ఈ లైమ్ అయిపోవడం ఏంటి, ఆయన రావడం ఏంటని ఎవ్వడికి చెప్పకుండానే ఆయన ఎవరో తెలుసా? నాజరేయుడైన యేసుని ప్రతి కన్ను గుర్తుపడుతుంది, ప్రతి నోరు మాట్లాడుతుంది, ప్రతి వ్యక్తి నోరు మాట్లాడతారు. ఆ రోజు యేసు ప్రభు ముందు సాష్టాంగ పడిపోతారు. ఆ రోజు ప్రకటన గ్రంథంలో నీకు నాకు ఏం రాస్తాడు తెలుసా? నీ వరుడు సమీపమనే ఉన్నాడు, త్వరలోనే వస్తాడు. ఆయన కొట్టినవారు, ఆయన తిట్టినవారు, నిన్ను కొడుతున్నవారు, నిన్ను తిడుతున్నవారు కూడా ఆ రోజు వాళ్ళకి టెర్రర్ స్టార్ట్ అవుతుంది. సంగమా, 7 సంఘాలారా మీరు ధైర్యంగా ఉన్నారు. వీళ్ళందరూ ఎప్పుడు చూస్తారు? 2వ రాకడలో చూస్తారా? మన దేవుడితో గొప్పతనం చెప్పిన సచ్చినోడిని మళ్ళీ తిరిగి బతికించి చూడరా ఎదవా చెప్పండి నేనే.